నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. ఉమ్మడి నెల్లూరు నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే విజయశ్రీ అధ్యక్షతన ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ సందర్భంగా క్యాన్సర్తో బాధపడుతున్న మంజుల అనే మహిళకు 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. పెన్షన్ అందని పెన్షన్దారులకి నగదును అందించారు. రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే చీపురు పట్టి రోడ్డును శుభ్రం చేశారు. కలిసి ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఆ లగ్నం చేస్తారు. నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిల్ మండలాలు 3 మండలాలు అర్జీలు తీసుకోవడం జరిగింది. ఇవాళ గ్రీవెన్స్కి 124 అర్జీల వరకు వచ్చాయి. ఎక్కువ మంది పెన్షన్లు అలాగే హౌసింగ్ సమస్యలతో వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ కానీ అలాగే పెన్షన్లు కానీ కొత్త జీవో వస్తుంది ఆన్లైన్లో ఎక్కించుకోవడానికి ప్రతి ఒక్కరు సచివాలయంకి వెళ్ళి మా ద్వారా మేము అర్జీల ద్వారా కూడా పంపిస్తాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే ఇంకా ప్రజా సమస్యలు ఎలాంటివి ఉన్నా సరే ప్రతి వారం శనివారం గ్రీవెన్స్ డే సూలూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ పెట్టడం జరుగుతుంది. అందరూ వారి వారి సమస్యలు తీసుకొస్తే మనం వీలైనంత తొందరగా వాటిని పరిష్కరించి అధికారులకు ఎండార్స్ చేసి వాటిని పరిష్కరించి అందరికీ తెలియజేస్తామండి. అలాగే సమస్య పరిష్కారం అయిన వెంటనే మనం ఫోన్లు చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వచ్చే శనివారం కూడా మళ్ళీ గ్రీవెన్స్ జరుగుతుంది. ఇలా ప్రతి శనివారం మీరు సమస్యలు తీసుకొస్తే మనం పరిష్కారానికి మార్గానికి ముందుకెళ్తాం.